మీటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం రోజు రైతులకు ఇచ్చిన హామీ మేరకు ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు రుణమాఫీకి శ్రీకారం చుట్టిన సందర్భంగా షేర్పల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద కాంగ్రెస్ నాయకులు రైతులు అందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, మల్కజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహులు, కృష్ణగౌడ్, నరసింహులు గౌడ్, ప్రభాకర్లు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల్లోనే 2,00,000 రుణమాఫీ చేయడం, ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ చేయడం చాలా సంతోషమని, షేర్పల్లి గ్రామంలో 137 మంది రైతులు ₹1,00,000 రుణమాఫీ లబ్ధి పొందారని, నెలాఖరు వరకు 1,50,000 వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని, అలాగే ఆగస్టు 15 వరకు 2,00,000 రుణమాఫీ చేయడం జరుగుతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు. వరంగల్ డిక్లరేషన్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8 నెలల వ్యవధిలోనే 6 గ్యారంటీలు, 5 గ్యారంటీలు మరియు ముఖ్యమైన గ్యారంటీ ఏంటంటే నిజమైన రైతులకు, నిజమైన బీద రైతులకు సేవ చేయడానికి ఇవాళ రైతు రుణమాఫీ అనేది చాలా పెద్ద సమస్యతో కూడినటువంటి సమస్యను కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తెలంగాణ గవర్నమెంట్ ఎట్లయితే నిరూపించిందో ఈ రేపు కాబోయే రోజుల్లో కూడా ఏది తక్కువ కాకుండా అన్ని గ్యారంటీలను బలహీన వర్గాలందరికీ కూడా సేవ చేయడానికి ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఉత్సాహంతో ముందుకు రావుతున్నారు. రేపు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిజమైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటో ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ యొక్క నాయకత్వంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే మాఫీ చేసిండో ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి అదే నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంటే మాఫీ చేసిందని ఇవాళ నిరూపించడం జరిగింది. కావున ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంతో పనిచేసి మరియు రేపు రాబోయే కాలంలో రైతులకు ఎంతో మేలు చేయడానికి గవర్నమెంట్ ముందుకుంది. మీ అందరినీ కూడా కటిసందర్లో నడుపుతారని కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మరియు ప్రతి గ్రామంలో కూడా ఇవాళ షేర్పల్లి గ్రామంలో ఏదైతే ఈ పాలాభిషేకం చేసినామో దానికి అనుగుణంగా 137 మంది షేర్పల్లి రైతులకు రుణ విముక్తి కలిగిందంటే మేము సంతోషంగా ఉంది. ఇలా మన ప్రజలు కూడా ఎంతో సుదీర్ఘంగా మా పంటలు పండించి కృత్రిమంగా వర్షాలు కూడా కురిచి రేపు అందరి అభివృద్ధికి సహకరించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మా రాజశేఖర్ రెడ్డి తోవలో మాట తప్పం మడమ తిప్పం అనే నినాదంతో ముందుకొచ్చి ఈ రైతు రుణమాఫీ ఒక్కడేసారి ₹2,00,000 చేయడం జరిగింది. దానికి రైతులమందరం ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాము. టీఆర్ఎస్ వల్లగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు కూడా ఇప్పటికి ఇంకా పాత అప్పులు ఇంకా ఉన్నాయి. అది కాకుండా ఒకటేసారి మేము రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి రుణమాఫీ చేసిండు. అందరం ఆయనకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారంటీలో భాగంగా ఈ రుణమాఫీ అనేది వరంగల్ డిక్లరేషన్లో మన రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. 2,00,000 రుణమాఫీ అని చెప్పడం జరిగింది. అదే మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు మాట మీద ఉండి 0 to 2,00,000 వరకు, 0 నుంచి 2,00,000 రుణమాఫీ వరకు ఈ 15 ఆగస్టు లోపల చేస్తానని మాట ఇచ్చిండ్రు. ఆ మాట ప్రకారమే ఇవాళ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నిన్న మాత్రం ₹1,00,000 వరకు వస్తుంది. రెండో ఫేజ్లో ₹150,000 వరకు వస్తుంది. మూడో ఫేజ్లో ఆగస్టు 15 లోపల ₹2,00,000 మాఫీ అవ్వడం జరుగుతున్నది. అందుకని మేమందరం కలిసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి, మా లోకల్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి, హనుమంతన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగినది. కావున రైతులందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం.